సియాస్ ఫ్యాషన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను ఈరోజు మా పాపకి ఆయిల్ హెయిర్ తో రిబ్బన్స్ పెట్టకుండా రబ్బర్ బ్యాండ్స్ తో ఫోల్డింగ్ చేసి 2 జడలు వేయాలంట. ఇది ఒక టాస్క్ అన్నమాట. ఇది కూడా రిక్వెస్టెడ్ వీడియోనే. సో ఆ హెయిర్ స్టైల్ నేను వేసి చూపించే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. ఇప్పుడైతే నేను మా పాపకి 2 జడలు వేసి రిబ్బన్స్ కాకుండా రబ్బర్ బ్యాండ్స్ తో ఫోల్డింగ్. సో ఇప్పుడు మా పాపకి నేను 2 జడలు వేసి చూపిస్తాను. ఇప్పుడు తనకి చిక్కు తీసేసాను. ఇంకా నేను 2 జడలు వేసేస్తున్నా. సో ఇలా అంటే చాలా మందికి తెలుసుంటుంది, అయినా రిక్వెస్టెడ్ వీడియో కాబట్టి చేస్తున్నాను. నార్మల్గా ఇది నాకు తెలుసు అయితే విలేజ్ స్టైల్ అండి. మామూలుగా ఎక్కువగా విలేజ్ లో ఉన్న వాళ్ళ వేసుకుంటూ ఉంటారు. అంటే నేను మా చిన్నప్పుడు వేసుకునేదాన్ని. సో నార్మల్గా మనం 3 స్టాండ్స్ వేస్తాం కదా, అలాగే ఈ హెయిర్ స్టైల్ ఏం లేదండి. జస్ట్ అంటే ఫోల్డింగ్ చేయమన్నారు. 3 or 4 టైమ్స్ ఫోల్డింగ్ చేసి రబ్బర్ బ్యాండ్స్ వేయమన్నారు అంతే. సో నేను ఇప్పుడు ఇలా వేసేస్తున్నాను అన్నమాట. ఇంకా ఫోల్డింగ్ అన్నారు కాబట్టి చివరి వరకు అల్లేయాల్సి వస్తుంది. చివరి వరకు అల్లితేనే మనం ఫోల్డింగ్ చేయగలం, లేకుంటే చేయలేము. సో నేను చివరి వరకు అల్లేస్తున్నాను. సో నేను చివరి వరకు అల్లేసాను. సో నేనైతే ఫుల్గా తనకి జడ అల్లేసాను. ఇప్పుడు 3 or 4 ఫోల్డింగ్స్ చేయమన్నారు. ఇప్పుడు ఫోల్డింగ్స్ అనేది చేస్తాను. సో 1 2 3 4. సో నేను ఆల్రెడీ ఒక జడ వేసేసానండి. ఇప్పుడు ఇంకొక జడ వేసేస్తున్నాను. సో డబల్ బ్రైడ్ ఫోల్డింగ్ డబుల్ బ్రైడెడ్. సో ఇలా అంటే వితౌట్ రిబ్బన్స్ ఇలా వేసి చూపించమన్నారు. సో నేను ఇలా వేసేసాను అన్నమాట. సో చూసారా, మా పాపకి ఈ డబుల్ ఫోల్డింగ్ తో చూపించమన్నారు కదా. సో చూసారా, మా పాపకి డబల్ బ్రైడ్ ఫోల్డింగ్ డబుల్ బ్రైడ్ చేయమన్నారు, చేసేసాను అన్నమాట. ఎలా ఉంది వీడియో? బాగుందా?
మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. ఎప్పుడు సబ్స్క్రైబ్ చెప్తూ ఉంటాను కదా, ఈసారి లైక్ కూడా చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.